మీ మోల్స్ కలర్ చేంజ్ అవ్వటం కానీ సైజ్ పెరగటం కానీ గమనించారా? అయితే అస్సలు ఇగ్నోర్ చేయకండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ కిన్నెర, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ డర్మాటో సర్జన్. ప్రతి మోల్ డేంజరస్ కాదు, బట్ ఎనీ మోల్ విచ్ ఈస్ చేంజింగ్ ఇట్స్ షేప్ ఆర్ కలర్ నీడ్స్ టు బి ఇవాల్యుయేటెడ్. సో ఫస్ట్ స్టెప్ డర్మోస్కోపీ. మీ మోల్కి డర్మోస్కోపీ చేసి అది ఎంత డెప్త్లో ఉంది, బినైన్ ఆర్ మ్యాలిగ్నెంటా అన్నది డయాగ్నోస్ చేస్తాము. బికాస్ యువర్ ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ డెప్త్ ఆఫ్ యువర్ మోల్. సూపర్ఫిషియల్ మోల్స్ అయితే ఏదర్ లేజర్ అబ్లేషన్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా రిమూవ్ చేస్తాము. మోల్ బాగా డీప్గా ఉన్నట్టయితే సర్జికల్ ఎక్సిషన్ ద్వారా ఎక్సర్సైజ్ చేసి సూచర్స్ వేయాల్సి ఉంటుంది. డర్మోస్కోపీలో మ్యాలిగ్నెన్సీని సస్పెక్ట్ చేస్తే ఫస్ట్ పంచ్ బయాప్సీ ద్వారా మ్యాలిగ్నెన్సీని డయాగ్నోస్ చేసి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో మోల్స్ యొక్క లొకేషన్ బట్టి ఎంత సైజ్ ఉంది, ఎంత డెప్త్లో ఉంది అన్న దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ని డిసైడ్ చేస్తాము. గూగుల్ అడ్వైస్ తీసుకుని హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వకుండా సీక్ యువర్ డర్మటాలజిస్ట్ హెల్ప్, బికాస్ యువర్ హెల్దీ స్కిన్ స్టార్ట్స్ విత్ రైట్ డయాగ్నోసిస్.